ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ఇలాగ నీ వాక్యం అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధిలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సముద్రములోనున్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మనము చదివిన వాక్య భాగము ఇశ్రాయేలీలను మరలా వారి యొక్క సమాధుల నుండి బయటకు తీసి వారిలో జీవమును, వారిలో దేవుని యొక్క కృపను ఉంచుతానని ప్రభు వాగ్దానము చేసిన కార్యమును చూడగలము. ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడకుండగా అన్యుల చేతికి అప్పగించబడ్డప్పుడు యూదులైన వారు, దేవుని బిడ్డలైన వారు దేవుని మాటకు అవిధేయులుగా బాబులోన్లో చెరలో ఉంటూ తమ యొక్క జీవితం ఇంకా ఇలా నాశనం అయిపోతుందని అంగలార్చిన కార్యంను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభు విడిపిస్తారని దర్శనపూర్వకంగా హెస్కేల్ను ఆత్మపూర్ణుడిగా ఒక ఎముకలతో నింపబడిన లోయకు తీసుకొని వెళ్ళి, ఈ ఎముకలు ఇశ్రాయేలు పోల్చబడి ఉన్నది, వారిని తిరిగి నేను జీవింప చేస్తాను అని ప్రభు చెప్పిన కార్యం. ఆయన జీవమును ఇచ్చేదానికి వేచి ఉన్నాడు. ఆయన నీవు చనిపోయి నరకమునకు వెళ్ళటానికి కాదు, నీవు దేవుని కొరకు జీవించి యుగయుగములు ఆయనతో పాటు నివసించేదానికి ఆశ కలిగిన వాడుగా ప్రభు ఉండటం చూడగలం. ఈ ఉదయకాలమున నీవు అనేక సార్లు నేను ఇంకా ఎవ్వరికి పనికిరాను, నా జీవితము వ్యర్థమైపోయింది, నేను ఇంకా నాశనమైపోతున్నాను అని అనేక సార్లు హృదయంలో తలంచుతూ ఉంటావు. అయితే ప్రభు నీ జీవితమును ఆశీర్వదిస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీకు జీవమునిచ్చి నీవు ఉన్న చనిపోయిన స్థితికి, నీవు దిగజారిపోయిన దాని నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించి నిన్ను లేవనెత్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ జీవితంలో మరణము అనేది ఎందుకు వస్తుంది, నీ జీవితంలో ఆత్మీయ మరణానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో నీకు ముందుగా ఉంచబడుచు ఉన్నది. నీవు దేవుని మరచిన వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందిన తర్వాత ఆయన నిర్లక్ష్యపరిచినప్పుడు, ఆయన యొక్క కృప నీకు దూరమై నీవు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే వ్యక్తిగా మారిపోతున్నావు. ఇశ్రాయేలీలు అలాగనే ఉన్నారు. మోషే వారిని నడిపించిన కాలం మొదలు వారు అనేక సార్లు ఆశీర్వాదాలను చూస్తారు, అద్భుతాలని చూస్తారు, అయితే మరలా దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క కార్యములు అనుభవించిన తర్వాత కొద్ది దినాలు నమ్మకస్తులుగా ఉంటారు, కొద్ది దినాలు దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు. అయితే తమ జీవితంలో కొద్ది దినాలు గడిచిపోయిన తర్వాత ఆశీర్వాదాలను మర్చిపోయిన వారిగా లోకమునకు, లోక కార్యములకు, విగ్రహారాధనకు, అన్య సహవాసానికి స్థలమిచ్చి
దేవుని యొక్క కోపమును, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వని దాన్ని బట్టి ఆయన యొక్క ఉగ్రతను సంపాదించుకొని జీవితమును ఇశ్రాయేలుల అలనాడు చేసినారు. ఈ దినము నీవు నేను కూడా అలాగనే ఉంటున్నాం. అనేక సార్లు ఆయన ఆశీర్వాదమును సంపాదించుకున్న తరువాత ఆయన నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి ఈ దినము నీ జీవితంలో శోధనకు గురి అయిన వ్యక్తిగా ఉంటూ ఇంకా నేను ఎందుకు పనికిరాను, ఏ కార్యము నాతో సరిగా జరగట్లేదు అనుకుంటున్నావేమో. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు జీవం ఇయ్యాలని ఆశిస్తున్నాడు. నీ సమాధిని తెరుస్తాను, అనగా నీవున్న స్థితిలో నుంచి నేను లేవనెత్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నేను మరలా స్థిరపరుస్తాను. ఎక్కడ నీవు ఓడిపోయినావో, ఎక్కడ నీవు పడిపోయినావో, ఎక్కడ నీ జీవితమునకు ఇంకా ఇది నాకు నష్టమే అనుకొని నేను ఇంకా ఎవరికి పనికిరాను అనుకున్నావో అక్కడ నుండి లేవనెత్తి, ఆ స్థితి నుండి నేను లేవనెత్తి నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని మార్చాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆయన వైపు చూడాలని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన నీకు జీవం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన నీకు విడుదల ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేసే వ్యక్తిగా ఉన్నాడు. నీవే ఆయన ఎద్దకు రాకుండగా అన్యుల వైపు చూస్తూ నీకు హృదయానికి తోచిన కార్యములను చేస్తూ ఆయన కృపకు దూరం అయిపోయి ఉన్నావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రం. మమ్మల్ని ఇంతగా నీవు ప్రేమించడానికి మేము ఎంత మాత్రపు వారము తండ్రి. ఆయనను మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఆశీర్వదించాలని నీవు ఆశ కలిగా మా యొక్క నాయన నాశనకరమైన జీవితములో నుండి బయటకు తీసి నీ ఆశీర్వాదముతో నింపాలని ఆశ కలిగిన దేవుడుగా నీవు మా కోసం ఉన్న కార్యను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున నీకు నాయన సమీపముగా రావటానికి, నీతో సరి చేసుకునేదానికి మాకు నీ కృపను దయచేయమని, నేను దుఃఖపరిచిన కార్యములన్నిటి నుండి విడుదలనిచ్చి నమ్మకముగా నీతోనైనా ముందుకు కొనసాగేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.